హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఏంటో చూసేద్దామండి. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు సుశీల అండి. ఈవిడ వయసు 40 సంవత్సరాలు, వెయిట్ వచ్చేసి 73 కేజీలు ఉంటారు. హైట్ అయితే 5 అడుగులు ఉంటారటి. ఇకపోతే సుశీల గారి ప్రొఫైల్ గురించి తెలుసుకోబోయే ముందు మీకు ప్రొఫైల్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోకి నేనైతే 1000 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. మరిన్ని ప్రొఫైల్స్ కోసం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. కొత్త ప్రొఫైల్స్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల. ఇక సుశీల గారు కాలేజీలో అయితే లెక్చరర్గా పనిచేస్తున్నారండి. నెలకి ఈవిడకైతే 60,000 వరకు అయితే శాలరీ వస్తుందని చెప్తున్నారు. భర్త తనకన్నా వయసులో చాలా పెద్దవారని చెప్తున్నారండి. అలాగే తనైతే ఇంట్లో అస్సలు సరిగ్గా చూసుకోవడని కూడా చెప్తున్నారు. బిజినెస్ పనిలో రోజు తిరుగుతూ ఉంటారట, ఇంట్లో అసలు ఉండరని చెప్తున్నారండి. అలాగే సరిగ్గా పట్టించుకోరు కూడా అని చెప్తున్నారండి. వీళ్ళకి ఇంతవరకు అయితే పిల్లలు కూడా లేరని చెప్తున్నారు. భర్త అలా ఉండడం వల్ల తాను ఇంకొకరు ఎవరైనా ఇంట్లో ఉంటే బాగుండని చెప్తున్నారండి. అంటే ఇంట్లో పనులన్నీ చేయడానికి, అలాగే తన అత్తమామల్ని చూసుకోవడానికి ఒక మనిషి అయితే, పని మనిషి అయితే కావాలని కోరుకుంటున్నారు. అలాగే అదే అబ్బాయి అయితే మంచిదని కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఒక అబ్బాయి ఉండడం వల్ల డ్రైవింగ్కి అలాగే ప్రతి పనికిను బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. దానికోసం గాను అబ్బాయి ఉంటే బాగుండని చెప్తున్నారండి. ఏజ్ అయితే ఏం పర్వాలేదు, 25 సంవత్సరాల లోపు, 25 సంవత్సరాల పైన, అలాగే 40 సంవత్సరాల లోపు ఉండాలని కోరుకుంటున్నారు. సో అలాగే వాళ్ళకి డ్రైవింగ్ కూడా వచ్చి ఉండాలని చెప్తున్నారు. అలాగే ఇంట్లో పని అన్ని పనులు చేసి పెట్టే వాళ్ళైతే ఇంకా మంచిదని చెప్తున్నారండి. అలాగే ఈవిడైతే ఒక్కటే తన అన్ని పనులు చేసుకోలేకపోవడం వల్ల, అలాగే జాబ్ చేస్తూ ఉండడం వల్ల తానే అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను, ఒంటరిగా ఫీల్ అవుతున్నానని ఈవిడైతే చాలా బాధపడుతున్నాను అని చెప్తున్నారండి. అందుకోసమే ఈవిడైతే మనకి డీటెయిల్స్ని తెలియజేయడం అయితే జరిగింది. సో తనకైతే తన దగ్గర పని చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రొఫైల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవిడ లెక్చరర్గా వర్క్ చేస్తారు. సో ఆవిడైతే కాలేజీకి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళ అత్తమామలు ఉంటారు, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి అన్నం పాడు పెట్టడం, ఇక తర్వాత వాళ్ళు తినడం, ఉండడం. ఏవైనా తీసుకురావాలి, సరుకులు అవి ఇవి తీసుకురావాలంటే వాళ్ళది కారు ఉంటుంది, ఆ కారులో వెళ్ళి తీసుకొచ్చి పెట్టడం, అంతే అండి. ఎక్కువ వర్క్ అయితే ఉండదని ఈవిడైతే చెప్తున్నారు. సో మీలో ఎవరికైనా ఈ ప్రొఫైల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ ప్రొఫైల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా.